హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన ఫస్ట్ సిరీస్లో 27th వీడియో వచ్చేసి బేసిక్ ప్రాబ్లమ్స్ ఆన్ ట్రిగ్నోమెట్రీ. సో ఈ వీడియోలో మనము ఈ 2 ప్రాబ్లమ్స్ని వాటితో పాటు ఇంకొక 2 ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాము, ఓకేనా? సో మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే చూడండి, ఎలిమినేట్ టీటా ఫ్రమ్ x is equals to a cos power 4 theta, y is equals to b sin power 4 theta. సో ఇది కొత్త సమ్. సో మనల్ని ఏం అడుగుతున్నాడు చూడండి, ఇందులో ఉన్న టీటా టర్మ్ని ఎలిమినేట్ చేసేయమంటుండు. సో టీటా టర్మ్ అంటే ఇదంతా కదా, సో టీటాకి అసోసియేట్ అయింది ఇదంతా అంటే డైరెక్ట్గా ఏమంటున్నా అంటే కాస్ పవర్ 4 థీటాని సైన్ పవర్ 4 థీటాని ఎలిమినేట్ చేసేయండి. అది ఎట్లా ఎలిమినేట్ చేస్తారనేది మనం ఇప్పుడు చూస్తాం, ఓకేనా? సో సింపుల్గా బేసికల్గా మనకి ఇట్లా 2 టర్మ్స్ ఇచ్చి అందులో ఉన్న టీటాని ఎలిమినేట్ చేయమన్నాడు అంటే ఫస్ట్ మనము ఆ 2 టర్మ్స్కి మధ్యలో రిలేషన్షిప్ని కనుక్కోవాలి. అంటే మనము ఆ రెండిటిని ఎట్లా రిలేట్ చేస్తున్నాం అంటే రిలేట్ చేయడం అంటే ఏ అర్థమెటికల్ ఆపరేషన్ వాడి వాటిని రిలేట్ చేస్తున్నాము సో దట్ మనకి ఈ కాస్ పవర్ 4 థీటా సైన్ పవర్ 4 థీటా అనేది ఎలిమినేట్ అవుతుంది. కొంచెం కాంప్లెక్స్ ఉంది, అర్థం కాలే. సింపుల్, ఇప్పుడు నేను ఎక్స్ని వై తోటి మల్టిప్లై చేస్తున్నానా, లేదా ఎక్స్ని వై తోటి యాడ్ చేస్తున్నానా, లేదా ఎక్స్ని వై తోటి సబ్ట్రాక్ట్ చేస్తున్నానా? సో ఏది చేస్తే నాకు కాస్ పవర్ 4 థీటా సైన్ పవర్ 4 థీటా అనేది ఎలిమినేట్ అవుతుంది అనేది మనం చూసుకోవాలి. క్లియర్గా అర్థమైందా? ఫస్ట్ మనము ఏం చేయాలంటే ఏ ఆపరేషన్ మనం పర్ఫామ్ చేస్తే అంటే అర్థమెటిక్ ఆపరేషన్, దట్ ఈస్ ఇందాక చెప్పిన కదా, మల్టిప్లికేషనా అడిషనా సబ్ట్రాక్షనా, ఇవి ఏవి పర్ఫామ్ చేస్తే లేదా డివిజన్ ఏవి పర్ఫామ్ చేస్తే మనకు టీటా ఎలిమినేట్ అవుతుందో మనం తెలుసుకోవాలి. సో అది అంత తొందరగా రాదు మనకి, ఓకే? మెల్లమెల్లగా మనం సమ్స్ చేస్తుంటే వస్తుంది. సో ఇప్పుడు మీరు చూడండి, సో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఎక్స్ ఇది ఈక్వల్స్ టు ఏ కాస్ పవర్ 4 థీటా, వై ఇది ఈక్వల్స్ టు బీ సైన్ పవర్ 4 థీటా. ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఏని ఇటు సైడ్ పంపించేసిన, సో ఇటు వస్తే ఏమవుతుంది డివిజన్, ఎక్స్ బై ఏ ఇది ఈక్వల్స్ టు కాస్ పవర్ 4 థీటా, ఈ బీని ఇటు పంపించేసిన, వై బై బీ ఇది ఈక్వల్స్ టు సైన్ పవర్ 4 థీటా, ఓకే? సో ఇప్పుడు నేను ఈ ఫార్ములాకి తెచ్చుకున్న తర్వాత నేను ఏం చేస్తున్నాను చూడండి, ఈ పవర్ 4 ఉందా, ఈ పవర్ 4ని ఇటు సైడ్ పంపిస్తే ఏమైంది చూడండి 1/4. అసలు ఎట్లా ఇది అందరికీ డౌట్ ఉంటుంది, ఈ 4 ఇటు పోతే 1/4 ఎందుకు అవుతుందని. చూడండి, నార్మల్గా మనము ఎక్స్ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు 5 అని అనుకుందాం, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ స్క్వేర్ ఇటు పోతే ఏమవుతుంది, రూట్ అవుతుంది, √5. అసలు రూట్ అంటే ఏందో మనకు తెలియాలి కదా. రూట్ ఈజ్ నథింగ్ బట్ హోల్ పవర్ 1/2 అని అర్థమవుతుందా? ఎప్పుడైతే ఒక పవర్ ఒక సైడ్లో ఉన్న పవర్ ఇంకో సైడ్కి పోతుందో అప్పుడు ఏమవుతుంది అంటే 1/, అయిపోతుంది, రెసిప్రోకల్ అయిపోతుంది, ఓకే? ఇప్పుడు ఇక్కడ 2 ఉంది అనుకోండి, ఈ పవర్ 2ని మీరు ఇటు సైడ్ పంపించారంటే 1/2 అవుతుంది. సిమిలర్గా సపోజ్ x³ ఉంది, ఇప్పుడు ఈ 3ని మీరు అటు సైడ్ పంపించారు అనుకోండి 1/3 అవుతుంది. అది మీరు తెలుసుకోవాలి. సో ఇక్కడ 4 ఉంది, ఇప్పుడు ఈ 4ని నేను ఇటు పంపించాలనుకుంటున్నా, పంపిస్తే ఏమవుతుంది x/a హోల్ పవర్ 1/4 చెప్పిన కదా, రెసిప్రోకల్ ఆఫ్ ద నెంబర్ అవుతుంది. సో 1/4 ఇది ఈక్వల్స్ టు కాస్ థీటా. సిమిలర్గా ఈ పవర్ 4ని ఇటు పంపించుకుంటే y/b హోల్ పవర్ 1/4 ఇది ఈక్వల్స్ టు సైన్ థీటా. ఇది మీరు గమనించాలి. సో ఇప్పుడు మనకి అటు సైడ్ పంపించుకున్న తర్వాత ఏమేమి వచ్చింది, x/a హోల్ పవర్ 1/4 ఇది ఈక్వల్స్ టు కాస్ థీటా, y/b హోల్ పవర్ 1/4 ఇది ఈక్వల్స్ టు సైన్ థీటా. ఇది వచ్చేసి ఈక్వేషన్ 1, ఇది వచ్చేసి ఈక్వేషన్ 2. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఏం చేస్తున్నా, స్క్వేరింగ్ అండ్ యాడింగ్ 1 and 2. ఏం చేస్తున్నా, స్క్వేర్ చేస్తున్నా, యాడ్ చేస్తున్నా. ఎందుకు చేస్తున్నా మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఈక్వేషన్ని స్క్వేర్ చేద్దాం, x/a హోల్ పవర్ 1/4 హోల్ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు కాస్ స్క్వేర్ థీటా. సిమిలర్గా y/b హోల్ పవర్ 4 హోల్ పవర్ 1/4 హోల్ స్క్వేర్ ఇది ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా. చూడండి, రెండింటిని స్క్వేర్ చేసిన, నెక్స్ట్ ఏం స్క్వేరింగ్ అయిపోయింది, 2 స్క్వేరింగ్ అయిపోయింది, నెక్స్ట్ యాడింగ్ చేస్తున్నా, యాడింగ్ 1 and 2. ఇది యాడ్ చేసేస్తున్నా, స్క్వేరింగ్ అయిపోయింది, యాడింగ్ కూడా అయిపోయింది. సో యాడింగ్ చేస్తున్నాం, సారీ. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు దీన్ని మనం ఎట్లా సాల్వ్ చేయాలి చూడండి, ఏ పవర్ m హోల్ పవర్ n ఎక్స్పోనెంట్స్లో ఏ పవర్ m హోల్ పవర్ n అయితే ఏ పవర్ mn. దట్ మీన్స్ x/a హోల్ పవర్ 1/4 హోల్ పవర్ 2 అంటే ఈ 1/4 × 2 చేసేసాలి. సో 1/4 × 2 ఎంత, 2/4 కదా. సో ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాం చూడండి, x/a హోల్ పవర్ 2/4 ప్లస్ y/b. చూడండి y/b కూడా y/b హోల్ పవర్ 1/4 హోల్ పవర్ 2 ఉంది. సో దాన్ని కూడా ఈ ఫార్మాట్లో రాసుకుంటే మనకి ఏమొస్తుంది, y/b హోల్ పవర్ 2/4 ఇది ఈక్వల్స్ టు కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా, అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. 2/4 అంటే 1/2, 2/4 అంటే 2 1 2 2 1/2. సో చూడండి, x/a హోల్ పవర్ 1/2 ప్లస్ y/b హోల్ పవర్ 1/2 ఇది ఈక్వల్స్ టు
చూడండి sin స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1, అది వచ్చేసి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ 1. సో దాన్ని యూజ్ చేసి నేను ఈ ప్లేస్లో 1 పెట్టేసిన. సో 1 పెడితే నాకు ఏమొచ్చింది, x/a హోల్ పవర్ 1/2 ప్లస్ y/b హోల్ పవర్ 1/2 ఈజ్ ఈక్వల్స్ టు 1. సో క్లియర్గా అర్థమైంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనం ఈ సెట్ ఆఫ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసిన తర్వాత ఏమైంది, మనకు అసలు వచ్చే ఈక్వేషన్లో అసలు టీటా ఉందా? సో దీన్నే మనము ఇట్లా ట్రాన్స్ఫార్మ్ చేసినాం. సో దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేసే క్రమంలో మనం ఏం అర్థం చేసుకుంటున్నాం అంటే, చూడండి కాస్ తీటా ఉంది, సైన్ తీటా ఉంది. సో దానికి రిలేటెడ్ ఐడెంటిటీ ఏది ఉందో మనం దాన్ని యూటిలైజ్ చేసుకున్నాము. అట్లా మీరు కూడా ఏంటంటే ప్రతి దగ్గర మీరు ఐడెంటిటీస్ని చూడండి, మన దగ్గర ఉన్న రిసోర్సెస్ని వాడుకోవాలి మనం. సో మన దగ్గర ఇప్పుడు సైన్ తీటా కాస్ తీటా ఉంది, దానికి అసోసియేటెడ్ ఐడెంటిటీ ఏముంది, sin స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1. సో దానికి తగ్గట్టు నేను ఆపరేషన్స్ని పర్ఫామ్ చేసిన, స్క్వేర్ చేసిన, యాడ్ చేసిన, కథం టీటా ఎగిరిపోయింది. సో అట్లా మనం ఆలోచించి చేసుకోవాలి. మెల్లమెల్లగా వస్తుంది, ఏం కాదు, మెల్లగా వస్తుంది. సో నెక్స్ట్ ఎలిమినేట్ టీటా ఫ్రమ్ x is equals to a into secant theta plus tan theta, y is equals to b into secant theta minus tan theta. సో దీన్ని ఎట్లా చేస్తాం, ఫస్ట్ ఏం చేయాలంటే సింపుల్, ఈ ఏ ఉందా, ఈ ఏని కిందకి పంపించేద్దాం. ఫస్ట్ x/a is equals to secant theta plus tan theta. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఎప్పుడైతే ట్రిగ్నోమెట్రీ టర్మ్స్ ఉంటాయో ఆ ట్రిగ్నోమెట్రిక్ టర్మ్స్కి ఏదైనా కోఎఫిషియంట్ ఉందంటే ఫస్ట్ దాన్ని మనం ఇటు సైడ్ పంపించేసుకోవాలి. ఓకే, చూడు ఇక్కడ కూడా చూడండి, ట్రిగ్నోమెట్రిక్ టర్మ్ ముందు కోఎఫిషియంట్ అంటే ఒక టర్మ్ ఉంది, ఏ అని ఉంది, దాన్ని పంపించేసినాం ఇటు. సిమిలర్ ఇక్కడ కూడా x/a is equals to secant theta plus tan theta, b నెట్ పంపిస్తే y/b is equals to secant theta minus tan theta. సో ఇది బాగుంది. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను చూడండి. సో ఫస్ట్ ఇప్పుడు మనకు secant theta plus tan theta, secant theta minus tan theta వచ్చింది కదా. సో secant theta plus tan theta అంటే ఆ రెండింటికి సంబంధించిన అసోసియేట్ అయిన ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ఏంది, 1 ప్లస్ tan స్క్వేర్ తీటా is equals to secant స్క్వేర్ తీటా. సో నేను ఏం చేస్తున్నా అంటే ఈ tan స్క్వేర్ తీటాని అటు సైడ్ పంపిస్తున్నా, ఏమవుతుంది, 1 is equals to secant స్క్వేర్ తీటా మైనస్ tan స్క్వేర్ తీటా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ secant స్క్వేర్ తీటా మైనస్ tan స్క్వేర్ తీటా ఏ ఫార్ములో ఉందంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు a ప్లస్ b ఇంటూ a మైనస్ b. ఏ ఫార్ములో ఉంది, ఇది a స్క్వేర్, ఇది b స్క్వేర్. సో దీన్ని నేను a ప్లస్ b ఇంటూ a మైనస్ b లెక్క రాసుకోవచ్చు కదా. చూడండి, సో 1 ఇది ఈక్వల్స్ టు ఈ secant స్క్వేర్ తీటా మైనస్ tan స్క్వేర్ తీటా నేను ఎట్లా రాసుకుంటున్నా, secant తీటా ప్లస్ tan తీటా ఇంటూ secant తీటా మైనస్ tan తీటా. సో దాన్నే నేను ఇట్లా రాసుకున్నా. సో ఇప్పుడు మీరు చూడండి 1 ఇది ఈక్వల్స్ టు secant తీటా ప్లస్ tan తీటా ఇంటూ secant తీటా మైనస్ tan తీటా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి secant తీటా ప్లస్ tan తీటా ఉంది, ఇక్కడ secant తీటా మైనస్ tan తీటా ఉంది. ఇక్కడ ఆ రెండింటిని ఏం చేసిండు, మల్టిప్లికేషన్ ఉంది మధ్యలో, ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఏమొచ్చింది, 1 వచ్చింది. అంటే మీకు ఒక ఐడియా రావాలి, ఇప్పుడు ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2, అరే మనం వీటిని ఎలిమినేట్ చేయాలంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు 1 వస్తుంది కదా. సో టీటా ఎలిమినేట్ అయిపోతుంది కదా అనే ఐడియా మీకు రావాలి. సో నేను ఏం చేసిన, 1 and 2ని మల్టిప్లై చేసిన, 1 2ని మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది చూడండి. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని మల్టిప్లై చేద్దాం, x/a ఇంటూ y/b, x/a ఇంటూ y/b ఇది ఈక్వల్స్ టు తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ secant తీటా ప్లస్ tan తీటా ఇంటూ secant తీటా మైనస్ tan తీటా. చూడండి, సో యాజ్ యూజువల్ మనం అనుకున్నట్టే secant తీటా ప్లస్ tan తీటా ఇంటూ secant తీటా మైనస్ tan తీటా ఎంత వచ్చింది, 1. సో x/a ఇంటూ y/b ఇది ఈక్వల్స్ టు 1. సో మనం ఇట్లా ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ని మనకి నచ్చినట్టు ఫ్రేమ్ చేసుకొని కన్వర్ట్ చేసుకొని చేస్తే మనకి ఈ టీటా ఎలిమినేషన్ అనేది చాలా ఈజీ. సో క్లియర్గా అర్థమైందా ఇక్కడ వరకు. సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం యూజ్ అవుతుంది లేదా మీ ప్రిపరేషన్లో సప్లిమెంట్ అవుతుందంటే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.